అంటే ఇప్పుడు ఒకవేళ మా వీడియో చూడపోయినా తెలుగు టీటాక్స్ నుంచి వచ్చామని చెప్పండి ఎవరికైనా సరే. సో ఆ వీడియో చూసి వచ్చాం కాబట్టి ఓకే మా కోసం ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు. యాపిల్ ఎనీ మొబైల్ స్క్రీన్ గార్డ్ 2500 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ. 2-3 క్వాలిటీలు చూపిస్తాడు వాడు, మనకి నచ్చింది దాన్ని బట్టి మనం పెట్టుకోగలమా లేదా, ఏ రేంజ్లో పగిలింది అనేది కూడా దాన్ని బట్టి వేసిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ఏరియా షాప్స్ ఏ ఏరియాస్లో ఉంటాయి? కేబిహెచ్పి ఒకటి, తర్వాత కేబిహెచ్పి రోడ్ నెంబర్ 12లో ఒకటి ఉంది, కూకట్పల్లి పద్మావతి కాంప్లెక్స్ ఒకటి, ఇంకొకటి ఉంది కోటిలో కూడా ఒకటి ఉంటుంది, దాని పేరు ఏదో ఉంటుంది, ప్రోఫిక్స్ అనుకుంటా దాని పేరు. వాళ్ళు కూడా చాలా ఫేమస్ వాళ్ళు. ఓకే, అయితే ఇప్పుడు ఐఫోన్ ఎవరికైనా కనుక ఫోన్ కింద పడిపోతే తెలుగు టీటాక్స్ పేరు చెప్పేస్తే నాకు తక్కువ తెలిసి పని అవ్వాల్సిందే. సో ఒక రకంగా చాలా హెల్ప్ చేస్తున్నట్టు, ఎందుకంటే మనం హడావిడిగా ఎక్కడ వేయించాలని ఒక 15,000 10,000 15,000 లేని స్క్రీన్ గార్డ్ అయితే వేయరు యాక్చువల్లీ ఫోన్స్కి. మీరు చాలా వరకు హెల్ప్ చేస్తున్నట్టు, కానీ మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2% మాట్లాడుకునే డీల్ బట్టి కరెక్ట్ అంతే కదా. అంతే. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు బెదిరిస్తున్నారా, చూసాను వీడియో చూసాను చేసేయి అనొద్దు, కొద్దిగా రిక్వెస్ట్గా చేస్తే బాగుంటుంది. సో ఫోన్స్కి ఎట్లా యూజ్ అవుతున్నారు ఏంటి? కిచెన్ యాక్సరీస్ ఇంకా ఎప్పుడు తీసుకొస్తున్నారు? లాస్ట్ టైం చేశారు ఏంటి, కడాయి ఒకటి, దోశ పాన్ ఒకటి, మీరే గ్రౌండ్ లో కూర్చుని మరి కవర్ చేస్తున్నారు. గ్యాస్ స్టవ్స్ తక్కువలో చూపించింది మేమే. అవునా? 800-900 నుంచి కూడా చూపించాం. ఆ వీడియో మిలియన్స్ వెళ్ళింది. 800 లో గ్యాస్ స్టవ్ బ్రాండెడ్. అంటే విషయం చెప్తాము, యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు అమీర్పేటలో ఉన్నారు సపోజ్, అమీర్పేటలోనే సెర్చ్ చేసేవాళ్ళు మీకు తెలిసిన షాప్స్. మేము వచ్చాక ఏం చేసాము, ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో చూపించాము. సో మీ ఫ్రీ టైంలో ఏం చేశారు, డైరెక్ట్గా మార్కెటే చూపించాము ఎక్కడ దొరుకుతుందో అనేసి. సో ఆ మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే ఈజీ కదా, అది ఆ మార్కెట్ ప్రైస్ మేము చెప్పేవాళ్ళం 800కి అనేసి. సింపుల్గా చాలామంది లక్షల మంది వెళ్ళి కొనుక్కున్నారు. ఇప్పటికీ నాకు కాల్ చేస్తారు గబక్కన ఎక్కడ నెంబర్, పాత నెంబర్ ఉంటే, అన్న ఈ గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్నాను ఎక్కడ చెప్ప అడ్రస్ అంటారు. సో అంత అలవాటు అయింది చాలా మంది. అయితే ఇంకా హోమ్ అంటే కిచెన్ యాక్సరీకి సంబంధించి ఇంకేది మంచిగా ఇప్పుడైతే చేయట్లేదు. అదే అంతకుముందు తెలియక ఏదో చేసాను, తర్వాత ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది ప్లేట్స్ అవి పట్టుకోవాలి కిచెన్ అని, బట్ చేస్తాం. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్, మీరు అన్నారు ఫీమేల్ ఫ్యాన్స్, మీకు అట్లాగే వచ్చారు. అవును నిజమే, అది కూడా ఇప్పుడు మాత్రం చేయాలనుకుంటున్నాము. అండ్ కిచెన్ ఐటమ్స్ అయితే అసలు అంటే స్టీల్ మార్కెట్ ఎక్కడుందో ఇంట్రడ్యూస్ చేసాము అప్పుడు, అది ఒక వైరల్ అనుకోండి. అప్పుడు 1.5 year అయిపోయింది కాబట్టి ఇంకా బిజీ అయిపోయి వేరే చేస్తున్నాం. అండ్ మేము ఆంధ్ర తెలంగాణలో అటువైపు కూడా కాల్స్ వస్తున్నాయి, సో అటు వెళ్ళి చేయాలనుకుంటున్నాం. మొత్తానికి తెలుగు టీటాక్స్ అనేది ఒక బ్రాండింగ్ గా వెళ్తున్నారు. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నారు, చూస్తున్నాం కోసం. కానీ నార్మల్ వీడియోస్కి బ్రాండింగ్ ఇచ్చే వీడియోస్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఒక వీడియో రన్ అవుతూ చూస్తూ చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయని ఇప్పుడు కిడ్స్ చూసారు. రీసెంట్ టైమ్స్లో ఎలక్ట్రిక్ బైక్స్, కార్స్ అని చెప్పి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. కానీ ఆ రెస్పాన్స్, ఇప్పుడు తెలుగు టీటాక్స్కి ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే మీ టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారట. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, అన్న ఇదేంటంటే ఒక చిన్న సజెషన్, వేరే చోట అంత త్వరగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, అసలు చూడరు కూడా. ఆ రీల్ మాత్రం మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. అవును, కానీ అదంత బాగా రెస్పాండ్ అయితే కాదు. దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? మేము ఇప్పుడు కాదు, ఫస్ట్ డే నుంచి ఫస్ట్ థింగ్ మా ముగ్గురం ఫ్రెండ్స్, లావణ్య, సెసిల్, నేను మీకు తెలుసు కదా అందరూ. సో ముగ్గురు ఫోన్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ యాక్సెస్ ఉంటుంది. సో కంప్లీట్గా లావణ్య వచ్చేసి మెసేజెస్ రిప్లై ఇవ్వటము, అది హాయ్ పెట్టినా సరే ఒక్క కామెంట్స్కి మాత్రం ఇవ్వలేము, ఎందుకంటే లక్షల్లో వస్తుంటాయి కాబట్టి వాళ్ళు హాయ్ పెట్టి అవేం మేము చేయలేము. అందుకే ఓనర్స్కి చెప్తాము, మీరు చూసుకోండి సార్, మీ కామెంట్స్ ఉంటే రిప్లై ఇవ్వండి అని. బట్ మీరు మీరే ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళే హాయ్ అని పెట్టి ఏదైనా అడగండి, మేము ఇమీడియట్గా రిప్లై అయిపోతే మమ్మల్ని వచ్చి అడగండి, కామెంట్ చేయండి. అండ్ 100% చేస్తాం, ఎందుకంటే వాడు ఏదో అవసరంలోనే ఉండో లేదో ఏదో అడగాలనే కదా మాకు మెసేజ్ పెట్టింది, బట్ అవాయిడ్ అయితే చేయం. సో ఇంకొకటి ఏంటంటే తెలుగు టీటాక్స్ అనేది కొంచెం పక్కన పెడితే, కుసుమ్ మొత్తం చదివింది వేరు, ఉంటుంది వేరు, బట్ చేస్తుంది వేరు. ఎలా అనిపిస్తుంది ఇది? కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు భయం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పోయినాయి అనుకో, ఇప్పుడు ఎవరు జాబ్ ఇస్తాడు మాకు, అదొక భయం నిజంగా. ఎప్పుడు అదొక వెంటాడుతూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకున్నావు కదా, అది ఇది అంటారు. ఇవన్నీ సడన్గా పోయినాయి అనుకోండి, ఏం చేస్తావు అనేసి ఆ క్వశ్చన్ ఎప్పుడు వెంటాడుతుంది. ఆ భయంలోనే బతుకుతున్నాం. ఓకే. అండ్ మిమ్మల్ని జగన్ గారు చదివించారని లాస్ట్ ఎప్పుడో చెప్పారు. సో మళ్ళీ ఎప్పుడైనా కలిసారా యాక్చువల్లీ? అసలు ఇప్పుడు అంటే మొన్నొక్కసారి పిలిచారు, కానీ నేను పొలిటికల్గా ఏ వీడియోస్ తెలుగు టీటాక్స్లో పెట్టద్దు అనేసి మేము అందరం అనుకుని, సో సార్ నేను ఏం చేసినా అది చేయలేను అని చెప్పాను. సో కానీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ వైజ్ ఈజ్ ఎ గుడ్. సో కలవలేదు,
కానీ వాళ్ళ పర్సన్ మాత్రం మాట్లాడాను. ఈ మెసేజ్ అయితే నా దాకా వచ్చింది, నేను ఇదే చెప్పాను. తర్వాత ఆయన తెలిసిందే కదా ఓడిపోయారు, ఇప్పుడు అంతా కొద్దిగా డల్లో ఉన్నారు. సో నన్ను మాత్రం చదివించింది ఆయనే. మా డాడీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫీజు కట్టారు, ఆయన హాఫ్ ఫీజు కట్టారు. మా డాడీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఆయన చదివించాడని అందరూ అనుకుంటున్నారు. సగం మా డాడీ కట్టారు, సగం ఆయన హెల్ప్ చేశారు. ఎలా అసలు జగన్ గారికి అప్రోచ్ ఎట్లా మీరు వాళ్ళు? సింపుల్గా ఏం లేదు, ఎయిర్పోర్ట్లో నేను ఇంటర్ అయిపోయాక చదువుకుందామని కాలేజ్కి అప్లై చేసినాం. పొలం అమ్మాము మేము, ఆ పొలం డబ్బులతోనే వెళ్తున్నప్పుడు వైఎస్ రెడ్డి సార్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు అక్కడ సెక్యూరిటీలో జోన్లో ఉన్నారు. నేను అప్పుడు ఫంకీగా అక్కడ కూర్చొని ఉన్నాను, వాళ్ళ పక్కనే చిన్నోడని అటు కూర్చొని ఇచ్చారు నన్ను. ఇక్కడ రా అన్నారు, వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. ఆస్ట్రేలియా వెళ్తున్నాను నేను అన్నాను. ఎక్కడ ఎందుకు అంటే చదువుకోవడానికి వెళ్తున్నాను. సార్ మా డాడీ చాలా పెద్ద మీకు అభిమాని అది ఇది అంటే పిలిచారు. మీరు ఏం చేస్తారంటే మా డాడీ మేస్త్రి పని చేస్తారు, ప్లస్ రైతు కూడా అండి, పొలం అమ్మి వెళ్తున్నాం అనగానే ఆయన చాలా బాధపడ్డారు. బాధపడి జగన్ వైఎస్ జగన్ గారు ఎమ్మటే వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి ఫోన్ నెంబర్ రాసి నాకు ఇచ్చేశారు. నాకు ఇచ్చి ఫోన్ చేయన్నారు. నేను నమ్మలే. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాను. నీ సెమిస్టర్ ఫీజు కట్టాలన్నప్పుడు ఫోన్ చేయ, నాకు ఇప్పుడు చేయకు అన్నారు. సెమిస్టర్ ఫీజు టైంకి నేను ఫోన్ చేశాను. నిజంగానే వాళ్ళ పర్సన్ని పంపించారు, ఒక పర్సన్ పంపించి కట్టారు కాలేజ్. అక్కడికి వచ్చాక నా చదువు గురించి అడిగి తెలుసుకొని 2000 ఆయన సీఎంకి పోటీ చేసేదాకా నాతో మామూలుగానే మాట్లాడేవాళ్ళు, క్యాజువల్గానే చాలా ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. తర్వాత ఆయన బిజీ అయ్యారు. నేను ఓకే ఎప్పుడైనా ఒకటే అంటారు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను వచ్చి అడుగు అంటారు. నేనైతే అడగలేదు, ఎందుకంటే మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకు, నువ్వు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని అప్రోచ్ అవ్వు అన్నారు. అండ్ ఆయన మొన్నే ఇలా తెలిసింది నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యానని అప్పుడు పిలిపించారు. మాట్లాడారా? మాట్లాడలేదు, అదే పర్సన్ని పిలిపించారు. నేను మాట్లాడాను అతనితో, అన్న నేను చేయలేను అన్నాను, పొలిటికల్గా వీడియోస్ చేయను అన్నాను. సో హ్యాపీగా వీ రెస్పెక్ట్ యూ అన్నారు. అంతే.